సంగారెడ్డి ఎవడా పనికి మాలినోడు విధవా ఈ బుద్ధి జ్ఞానం ఉందా మీకేమైనా అన్నం తింటురా ఏమైనా తింటురా చేతుల మీద చూడండి ఎట్లా కూడా ఒకసారి చూపి చేతులు లేపనీకి వస్తలేదా నీకు ఏం తోనబట్టి కనీసం పరిగి తాలూకా పోడూరు మండల్ వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంటారు అన్నం తింటారా ఇంకేమైనా తింటారు ఏం చేసుకుంటారు భూములు దళితుల భూముల కాడికి కావాల్సి వచ్చిన అది 6 ఎకరాలు కొని నీ భూమి కాడికి నీకు 10 గుంటల కాడికి వచ్చారు ఇది ఈ ఆశ ఈ దౌర్భాగ్యం ఈ పరిస్థితులు అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఏం చేస్తా ఉన్నాడు ఎస్ఐ ఏం చేస్తా ఉన్నారు ఇలా ఎస్ఐలకు మీకు ప్రజలు జీతం ఇస్తున్నది దొంగల నుంచి పేదలను కాపాడమని ఇలా తెల్లబట్టలు వేసుకున్న గులాంగిరి కొట్టి నోట్లు తీసుకోవడం కోసం కాదు ఈ దౌర్భాగ్యమైనటువంటి చర్యను చూసి నిజంగా ఈ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవచ్చు పిల్లలు దాపెట్టుకొని వచ్చింది ఆమె అదురుకున్నది గొర్రెను కోసి ఏం చేసి చెప్పు గొర్రెను ఏం చేసి చెప్పు నిన్న నేను కూడా కోసమంటే నిన్ను కూడా కోస్తామంటారా తిరుమలపురం రిటర్న్ వెళ్ళిపోయినాం ఇక పోతే మనం ఏంటారు మరి వీళ్ళ కూడా ఈమెను కూడా చంపేది ఉన్నారు నన్ను చంపడానికి అది ఒక్కతున్నప్పుడు పట్టుకుందాం పండి అంటున్నారు ఈ దొడ్డి ఆమెది ఎట్లా కొట్టం బాట మేము పోతాం మేము బిక్కుటో పీకో మేము పోతాం అంటే మీ పొలంలోకి వెళ్ళి బాట వేసుకుంటామని తెలందా కుసుకోవచ్చిన ఏం బీకుటో పీకో ఎవరికి చెప్పుటో చెప్పుకోండి నన్ను కూడా పిల్లలు గుంతలు కప్పిరు సార్ ఏం చేయాలి ఇంత దాకా పేదవాళ్ళను దళితులను ఏమనంటే చెంతకు చేరదీయాలి సపోర్ట్ గా నిలవాలి వీళ్ళని చూసి వాళ్ళ పిల్లలు నేర్చుకోవాలి సమాజంలో తల్లిని కొడతా ఉంటే తల్లిని బెదిరిస్తే పిల్లలు ఏడ్చుకుంటూ పోతున్నా అంటే మంది అంతా కలిసి అందరు కలిసి మందిని ఎగదోపుతారు పొలంకి వెళ్ళి బాట వేసుకుంటున్నారు మీరు మనుషులు ఆరాధనకు వాళ్ళ భూమి వాళ్ళకి వదిలిపెట్టాలి వీళ్ళ జోలి కోసం మాత్రం మీరు తాట తీస్తారు ప్రజలు అనుకున్నాం ఇక వాళ్ళ పైసలు మీ ఊళ్ళో కూడా ఎవరు పైసలు ఇస్తారు మిమ్మల్ని చంపమని చంపుతారు వీటికి 4-5 మందిని చంపారు ఇప్పుడు ఎందుకు చంపరు చంపుతారు ఈ ఊర్లో సంపకాలు కూడా చాలా ఉన్నాయంటే మామిడిపల్లి సంపకాలు వీడికి 5 మందిని చంపారు రెడ్డిలు ఎంటకుంటారు మా వీళ్ళతో చేపిస్తారు కాదు బయటకే రాదు ఇది వరకు కూడా మీ మరిది కూడా చనిపోయా ఇప్పుడు ఫోటోలతో 2002 సంగారెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు పోతావు ఫస్ట్ ఆయన అక్కడ ఉంటాడు ఇలా తోలిస్తాడు అదే పక్కకుంటే నాదేం పోయి తెలివితేటలు ఇవన్నీ ప్రతి ఒక్కరిని కలిసారు రామ్మోహన్కి స్పెషల్ గా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవడైతే కొట్టినా వాళ్ళ మీద ఇమీడియట్ SC ST అట్రాసిటీ బుక్ కావాలి ఒకసారి 4 పోలీసులు పోలీసులు కూడా వచ్చిరా 4 రైట్ ఓకే ఇది పరిస్థితి. నమస్తే, నేను మీ ఆనపోసల వెంకటేష్. తెలంగాణ రాష్ట్రంలో అంటే భూముల ధరలు పెరిగినాకన లేదంటే మనుషులకు రాజ్యాంగం పైన అవగాహన లేకపోయినా అర్థం కావట్లేదు. కానీ వెనుకటి కన్నా ఒక మూర్ఖులలాగా ప్రవర్తిస్తున్నటువంటి సమాజం ఇంకా మనకు కనబడుతున్నాం. చట్టాల గురించి తెలిసిన సోషల్ మీడియా అభివృద్ధి చెందిన పోలీసులు కూడా డబ్బులున్న వాళ్ళ అడుగులకు మడుగులొత్తా అనడానికి ఒక పరిగి తాలూకా పోడూరు మండల్ వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక నిరుపేద అయినటువంటి దళితులు వాళ్ళకు ఉన్నటువంటి 3 ఎకరాల భూమిలో వాళ్ళు ఒక వ్యవసాయ కుట్టం వేసుకొని 2-3 ఆవులను సేద్యం చేసుకుంటూ భూమి చేసుకుంటూ బతుకుతూ ఉండరు. దాని పక్కన ఎవడో ఒక భూస్వామి వచ్చి సంగారెడ్డి అనే ఒక వ్యక్తి భూమి కొని ఆ పక్క కౌలుకి ఇచ్చి హంగామ సృష్టించి వీళ్ళ మీద దాడులు చేసిరంటే ఒకసారి చూపి నీ చేతులు ఎట్లున్నాయి. ఈయన చేతులు చూడండి ఎటవాళ్ళ కొట్టినాడు. వీళ్ళు దీన్ని ఏం చర్య ఇది ఇట్లా పైకి పెట్టు ఏంతో కొట్టిరు దీన్ని పార తీసుకొని ఇది ఏమీ అమానుషం నాకేం అర్థమవుతలేదు. ఏం దెబ్బలు వాటర్ నీరు కారిపోతా ఉన్నా చేత 2 ఏతుల మీద ఇట్లా కొట్టిరంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి చర్యను చూసి నిజంగా ఈ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ఎవరు ఆయన పేరు ఏం పేరు కొట్టినాడు వాడు? చంద్రయ్య శేఖర్ సంగారెడ్డి కొట్టిస్తున్నాడా? సంగారెడ్డి మహేందర్ రెడ్డి ఎందుకు కొట్టించి నువ్వు నీ పొలంలో ఏందమ్మా ఏమైంది? బాట మేము పోతాం మేము బిక్కుటో పీకో మేము పోతాం అంటే మీ పొలంలోకి వెళ్ళి బాట వేసుకుంటామని తెలందా కుసుకోవచ్చిన ఏం బీకుటో పీకో ఎవరికి చెప్పుటో చెప్పుకోండి నన్ను కూడా పిల్లలు గుంతలు కప్పిరు సార్ ఏం చేయాలి ఇంత దాకా మంది అంతా కలిసి అందరు కలిసి మందిని ఎగదోపుతారు పొలంకి వెళ్ళి బాట వేసుకుంటున్నారు. ఏం బిక్కుటో పీకో ఎవరికి చెప్పుటో చెప్పుకోపో పోలీసు వాళ్ళు ఏమంటారు? ముందు నీ మరిదిని చావద్దాంగితే ఏం చేసినా ఇప్పుడు ఏం ఎవరు చంపారు? ఎల్లారెడ్డి అట్లా చేస్తున్నారు ఇక అన్ని చేస్తున్నారు. ఏమంటే అది చెప్పరా ఎవరు చంపారు మళ్ళీ చెప్పు నాకు ఏమైంది అసలు? 2002 ఏమైంది? తమ్ముని చంపారు మేము లేకుంటే ఊర్లో. ఎవరు చంపారు? ఎల్లారెడ్డి మా ఎవరెవరో ఉన్నారు మాకు తెలియదు. ఇప్పుడు అల్లుడు సంగారెడ్డి అప్పుడు ఎందుకు చంపించిండు? ఎడ్డోడే మళ్ళా మా మరిది అమాయకుడు బల్లకాడికి పోతుండే జర మాటలు నత్తి వచ్చిండే 18 సంవత్సరాలు. ఏం దౌర్జన్యాలు మీ ఊర్లో? మా ఊళ్ళో మామిడిపల్లి 5-6 మందిని అట్లనే చంపారు. ఇది వరకు కూడా బయటకు వెళ్ళరు. అది ఇప్పుడు అప్పుడు చంపినట్టు ఇప్పుడు చంపుతాం. పెట్రోల్ పోసి ఇల్లు అంటూ పెడతామంటారు. ఇంటికి పోతే ఇప్పుడు ఊళ్ళో లేక మేము 15 రోజులు బయట ఉంటున్నాం. అవునా? అసలు మామిడిపల్లి లేనేలేము. ఎవరు మీది? మామిడిపల్లి రేగడి మామిడిపల్లి మీది. భూమి ఏమో తిరుమల శివ. చాలా మంది ఇట్లా చనిపోవడం జరుగుతుందా?
ఇప్పుడు అంటే మేము మా మీదకి వస్తున్నారు అంటే మా ఇద్దరమే ఉంటాం. ఆ. మళ్ళీ అన్ని చేసి నా పిల్లల మీద నా మీద కంప్లైంట్లు వాళ్ళే ఇస్తారు. మళ్ళీ అన్ని చేసి మమ్మల్ని మీ మీదనే కంప్లైంట్లు. పోలీసు వాళ్ళు మమ్మల్ని బట్టి ఆగమని వాగు బాటిడు ఏమైతే నువ్వు మందిని తోలుకరా అలలేక 20 మందిని తోలుకరా నీ అంటే ఎవరంటారు ఈ మాట? సిఐ అంటున్నాడు ఎస్ఐ అంటున్నాడు నీవు కూడా తోలుకరా మంది. ఏం పేరు సిఐ పేరు తెలుసా నీకు? తెలియదు సార్. సిఐ పేరు తెలియదు. ఇట్లాంటి అమాయకమైనటువంటి ప్రజలు సిఐ పేరు తెలియదు, ఎస్ఐ పేరు తెలియదు. ఇట్లా పోతే నేనేమంటున్నానంటే ఎస్ఐలకు సిఐలకు జీతాలు ఇచ్చేది డబ్బులుండని పక్కన మాట్లాడడానికి కాదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఎక్కడ మీ ఎస్ఐ ప్లేస్ ఎవరు? చంగం పిఎస్ భరత్ రెడ్డి. చంగం పిఎస్ ముందు కోరెడ్డి ఉన్నాడు ఆయన పోయిండు. ఇప్పుడు ఫోటో ఇంకో ఆయన వచ్చిండా? కొత్త ఆయన వచ్చిండు. ముందు ఇక్కడ ఎస్ఐ పోలీస్ స్టేషన్ ఎవరు ఉంటుంది? పూడూరు ఉన్న ఎస్ఐ కూడా మన కూడా పూడూరులో ఉంటది. వాళ్ళు మీరు పోతే మీరు కూడా దొరకొచ్చుకోరంట. నేను కూడా మందిని తోలుకరా వాళ్ళందరూ చెప్తారు కదా నేను కూడా తోలుకరా. మీరు ఇద్దరే వస్తే ఏం చెప్పాలి? 10 మందితో పాటు కలిసి ఉంటే నీకు బతుకుతావు. ఇద్దరు వస్తే మేమేం చేస్తాం? ఏమైంది? ఏడు కొట్టిరు నేను ఇక్కడ నెత్తి కొట్టిరు సార్. నెత్తి కొట్టిరు, ఇక్కడ కొట్టిరు, అన్ని ఇక్కడ కనిపించకుండా కొట్టిరు. ఈ చేతుల మీద భారం అడపలేసినందుకు ఇవి కనిపిస్తున్నాయి. అదే పిల్లలకు మొన్న గొర్రెపిల్ల మొన్న ఇంటికి పోతే గొర్రెపిల్ల నీటికి వెళ్ళి ఇంత కోసిండ్రు. ఎవరు గొర్రెపిల్ల? మాదే కోటంలా మీకు గొర్రెనా? ఒక గొర్రెపిల్ల నడుపుకుని ఇంటి మీద పోటీలు దాన్ని కోసి నిన్నొస్తే నేను కూడా కోసం అంటే మళ్ళీ రిటర్న్ గూగుల్ మళ్ళీ రిటర్న్ పోయి 14 ఉన్నాము. ఓతలు ఇచ్చి చేస్ట్ వచ్చింది కంప్లీట్. మా మీద రిటర్న్ ఇస్తున్నారు. ఏడో చేరదలే అంటే పోబుద్ది అయితే లేదు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మా ఎమ్మెల్యే అయిన రామ్మోహన్ రెడ్డి. పరిగి రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ కదా మీకు? పోయిరా? పోలేదు. ఓటు అయితే మేము కూడా రామ్మోహన్ రెడ్డికే వేస్తాం. నువ్వు రామ్మోహన్ రెడ్డి కోటేశ్వర కానీ రామ్మోహన్ రెడ్డి తనకి పోలేదు. ఎవరికి భయపడి ఎవరు తెలియదు, ఎవరు లేరు, మా యొక్క సపోర్ట్ లేదు. ఆగమైపోయినావు కదా. నేను ఒకటే చెప్తా ఉన్నా రామ్మోహన్ అన్న, పరిగిలో రామ్మోహన్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే డైనమిక్ లీడర్, మామూలు వ్యక్తి కాదు. రామ్మోహన్ రెడ్డి గారికి నేను డైరెక్ట్ ఏవిఎన్ ఛానల్ నుంచి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఇక్కడ దళితులు నీ తాలూకాలో ఉన్నటువంటి దళితులకు జరుగుతున్నట్టు అవమానము. రెడ్డిలు అందరు కలిసి ఎంతమంది? రెడ్డిలు వాళ్ళందరూ ఎంతమంది? ఎవరెవరమ్మా పేరు చెప్పు. సంగారెడ్డి, మహేందర్ రెడ్డి, మళ్ళా భరత్ రెడ్డి, ముందు ఎస్ఐ కూడా రెడ్డి, ముందర రెడ్డి, మొత్తం అందరు కలిసి మిమ్మల్ని ఆట ఆడుకుంటారు. ఇది మేము అంటే వాళ్ళకి బాగా రాపుతారు, బాగా వస్తారు. ఒకరిద్దరు రారు. దాన్ని ఒక్కదాన్ని పట్టుకుంటారు. ముందు ఏం చేస్తుంది అది? దాన్ని ఒక్కదాన్ని దొరకబట్టు ఇష్టం వచ్చింది మాట్లాడతారు. మాట్లాడుతున్నారు. చూసిరా రామ్మోహన్ అన్న, ఈ బాధలు నేనేమంటానంటే చాలా మంది కొంతమంది తెగ బలిసినాక డబ్బులు ఎంత ఎక్కువైనా సరిపోతాయి వాళ్ళకు. భూములు ఎక్కువైనా, డబ్బులు ఎక్కువైనా కళ్ళు కనబడకుండా మనుషులు దానం చేయడం నేర్చుకోండి. పేదలను ప్రేమించడం నేర్చుకోండి. మనుషుల్లాగా బతకడం నేర్చుకోండి. పోలీసులకు ఉన్న పవర్ పోలీసులు గుర్తించండి. మీరేందో వాళ్ళకి అడుగుల మతుకుకి తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళకు గులాంగిరి చేసేటువంటి బతకండి పోలీసులకు. నేను చెప్తా ఉన్నా. ఈ వీడియో తర్వాత నేను ఖచ్చితంగా స్పెషల్గా నేను పోలీసు వాళ్ళని కలుస్తా వచ్చి ఎవరు మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఎంఆర్ఓ ఏం చేస్తూ ఉన్నాడు, రామ్మోహన్ అన్నకు నా అప్పీలు. దీని మీద ఇమ్మీడియట్గా పిలిపించి ఏం జరుగుతుంది, వాడు సంగారెడ్డి అంతోడు ఎవడు, వీళ్ళ కథ ఏంది, ఆ భూములు ఏంది, వీళ్ళకు ఉన్నటువంటి 8 గుంటల భూమి విషయం లోపల వీళ్ళ భూమి వీళ్ళ ఎడ్ల కొట్టం అక్కడ పెడితే నిరుపేదలు వాళ్ళతో తట్టుకుంటారా అండి? ఇదా జరిగేది? ఎవడా పనికి మాలినోడు విధవా? ఈ బుద్ధి జ్ఞానం ఉందా మీకేమైనా? అన్నం తింటురా, ఏమైనా తింటురా? చేతుల మీద చూడండి ఎట్లా కూడా ఒకసారి చూపి. చేతులు లేపనీకి వస్తలేదు ఆయనకు. ఏం తోనబెట్టి కనీసం మొత్తం వాసిపోయి అయిపోయిన సీములు కారుతున్నాయి. మనుషులా మీరు? జంతువులరా? యూజ్లెస్ ఫెలోస్. అన్నం తింటారా, ఇంకేమన్నా తింటారు? ఏం చేసుకుంటారు భూములు? దళితుల భూముల కాడికి కావాల్సి వచ్చిన అది సరిపోతుంది. ఎన్ని ఎకరాలు కొన్నాడు వాడు? 6 ఎకరాలు కొని నీ భూమి కాడికి నీకు 10 గుంటల కాడికి వచ్చారు. ఇది ఈ ఆశ, ఈ దౌర్భాగ్యం, ఈ పరిస్థితులు అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఏం చేస్తూ ఉన్నాడు, ఎస్ఐ ఏం చేస్తూ ఉన్నారు? ఇలా ఎస్ఐలకు మీకు ప్రజలు జీతం ఇస్తున్నది పేదలను కాపాడమని, దొంగల నుంచి పేదలను కాపాడమని. ఇలా తెల్లబట్టలు వేసుకున్న గులాంగిరి కొట్టి నోట్లు తీసుకోవడం కోసం కాదు. ఎస్ఐ అయినా సిఐ అయినా, ముఖ్యంగా రామ్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, మీ ఆధ్వర్యంలో మీ ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మొదటిసారిగా నా దగ్గరకు వచ్చింది. ఇది ఇమ్మీడియట్గా సాల్వ్ కావాలి. ఇది రామ్మోహన్ అనే చెప్తా ఉన్నా. నేను డైరెక్ట్గా మీకు పర్సనల్గా కూడా వచ్చి నేను కలుస్తాను. ఈ సమస్యను ఈ వీడియో ద్వారా మీరు తీసుకొని మీ పేరు చెప్పు, నీ ఫోన్ నెంబర్ చెప్పు, రామన్న మేము పిలిపిస్తాడు. చెప్పు. నా పేరు మాణిక్యం సార్. ఎవరు మీది? రేగడ మాడపల్లి, కోడూరు మండల్, విలేజ్ రేగడ మాడపల్లి, కోడూరు మండల్, వికారాబాద్ తాలూకా, జిల్లా, పరిగి జిల్లా. నీ ఫోన్ నెంబర్ చెప్పు. 6300101964. 64. చెప్పమ్మా, నేను ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారు?
ఎట్లా నీ పిల్లలు ఉన్నారు, నీకు భయం అయితే అదురుకున్నావు కానీ ముఖం అట్లా అయిపోయింది అక్కడ దిక్కు మళ్ళీ ఏంది నీ బాధ మొత్తం ఇట్లా వణికిపోతున్నావు? మస్తు పెట్టిండు. ఆ, చూడు ఆమె బాధ ఎవరికి చెప్పాలి? ఆమె అదురుకున్నది గొర్రెని కోసి ఎట్లా ఏం చేసి చెప్పు, గొర్రెని ఏం చేసి చెప్పు. ఇంత కోసి విడిచిపెట్టిండు. మళ్ళీ మేము మొన్న 3 గంటలకు పోతే ఇప్పుడు వస్తున్నారు అదంటే మేము రిటర్న్ మళ్ళీ నిన్ను కూడా కోస్తామంటారా? తిరుమలపురం రిటర్న్ వెళ్ళిపోయినాం. ఇక పోతే మనం ఏంటంటే చంపేది మరి వీళ్ళని కూడా, ఈమెను కూడా చంపేది. సిద్ధమే ఉన్నారు నన్ను చంపడానికి. అది ఒక్కతున్నప్పుడు పట్టుకుందాం పండి అంటున్నారు. ఇక అరే అరే ఇంత ఏం తొడేలా మీరు? మనుషులా దగ్గర గాడిదలా? ఎవడరా మీరంతా? మా దగ్గర ఎవరు ఒకరు చెప్పినా ఎవరు లేడు. మేము ఎంత బాధపడుతున్నామో 2 నెలలు తిండి లేదు, తిప్పలేదు. ఊళ్ళో ఉంటలేరా? ఉండలేము. ఇది ఇంత ఘోరమా? ఇంత ఘోరమా? నా కొడుకులు చదువుకునే వాళ్ళు వస్తే వాళ్ళ మీద కంప్లైంట్లు, వాళ్ళ మీద ఇప్పుడు ఏం చదువుతారు? ఇప్పుడు 2nd ఇయర్ పెద్ద చిన్న బాబు మొన్న ఉన్నాడు, అన్నింట వాడు సందాడు పోయి అక్కడ ఉన్నాడు. నేను ఎవరు వాళ్ళు ఇంటవాడి? వీళ్ళందరూ గుంపు అంతా ఇప్పుడు ఇంట్లో ఈడియోలు ఉన్న గుంపు అంతా ఎంట పడరు, 2 మీద పడరు. ఇక నన్ను గుంతలు కప్పిండ్రు, ఈయనను ఇట్లా కొట్టిన 3 తోలుతాడు. అప్పుడే ఊరికొచ్చింది ఇట్లా చేస్తున్నారు. ఇక పిల్లలు భయపడుకుని అడిగే కాంప్లైంట్ ఎవరైనా ఇలా చిన్న పిల్లల మీద పోలీసు వాళ్ళకి కూడా జ్ఞానం ఉండాలి. ఎవరైనా ఇలా పిల్లల మీద కాంప్లైంట్ ఇస్తే మర్యాద ఉండదు. నేను చెప్తా ఉన్నా, ఇచ్చిండ్రు. వీళ్ళ మీద కాంప్లైంట్ అలా పేర్లు కనుక ఉంటే మర్యాద ఉండదు పోలీసులకు. ఇలాంటి పనికి మళ్ళీ చెత్త వ్యవహారాలు బంద్ చేయండి అందరూ. నేను ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాను ఈ విషయంలో వచ్చినాక. నేను మొత్తం దీని డీటెయిల్ తీసుకుంటా. ఇది భూమి. ఆ కడీలు ముందు ఇట్లా ఇట్లా వాతుకున్నాడు, మళ్ళీ కడీలు విక్కొని మళ్ళీ ఇక్కడ వచ్చినట్టు వాడు. ఇక్కడ వచ్చి ఈడి దాకా వచ్చి అంత దున్నేసిండు, ఈడికెళ్ళి దున్ని వీళ్ళ భూమిలోకి వెళ్ళి బయట పోసుకున్నాడు. ఇక వాని ఇష్ట రాజ్యం. ఇక ఫస్ట్ ఏమో వాని భూమి అది, వీళ్ళ భూమి ఇక్కడ, లెఫ్ట్ సైడ్ వీళ్ళది, రైట్ సైడ్ వాంది. కానీ అవన్నీ వీకేసుకొని ఏం చేసిండు, ఈ కడీలు ఇక్కడ వాతుకొని వీళ్ళ భూమిలోకి వెళ్ళి మొత్తం బాటేసుకుంటున్నాడంట. ఇది జరుగుతూ ఉన్నది. ఎవరెవరు అసలు ఈ కడీలు ఏంది, ఇలా కథ చూడు, రాజ్యం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, మొత్తం ఇక గుంపులు జమ అయ్యారు అటకెళ్ళి. ఇగో ఈయన ఎట్లా కొడతారు చూడు. ఇక చూడండి, ఇక ఒక వీడియో పెట్టింది నాకు. అదో ఒకటి వేస్తాడు, అగో వీడియో ఆడు కూడా కార్మికుడే ఉన్నాడు, గొర్రె. అది ఫోన్ భయపట్టుకొని ఫోన్ ఇచ్చిపెట్టారు మనుషులు. ఏ ఊరు అదే, ఏ ఊరు అది? మరి ఏం తింటారు వాళ్ళు? రాళ్ళతో కొడతారు. జంతువులు ఆరా మీరు? మనుషులా మీరు? పశువులా? ఏమనుకుంటారు మీరు? పోలీస్ స్టేషన్లో భయం లేదు, రాజ్యాంగం అంటే తెలియదు. పొద్దుగాల వేసి గడ్డి తింటాము, పెండ తినాన్ని అడగలు పోయి మనిషిని రాళ్ళతో కొడుతున్నారు వెదవారు. చూడు ఈ పోనోడు భయపడి రుకొచ్చినోడు. ఇక చూడు కనిపిస్తుంది, అదో ఎట్లా వస్తున్నాడు. అదో ఆయన కూడా ఒక వ్యవసాయదారుని లెక్కన ఉండి రాళ్ళతో కొడుతున్నాడు. ఏం మనుషులు రా? సావనంటారా? సావా దెంగిన ఎవరు దిక్కులేడు. అయ్యిండ్రా ఏంటో సావనంటారు. 2 పడరు మొత్తుకుంటుంటే ఇక సావ దెంగిన దిక్కులేదు, దిక్కులేదు. ఎవరికి చెప్పుడో చెప్పు, ఎవడో సార్ రాను. ఓరి బాబో, ఓరి వాళ్ళ పేరు మళ్ళీ చెప్పమ్మా, వాళ్ళ ఘనకార్యం ఇంటాము. వాళ్ళ పేరు చెప్పు. ఎవడెవడాడు? చంద్రయ్య, శేఖరు, సంగారెడ్డి కొన్నోడు, శేఖరు, చంద్రయ్య, జంగయ్య, ఇంతమంది, దాసయ్య, నారాయణ, ఇంకా లాఠీలు అవి కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. బాగా ఏది కదా మస్తు మందిగా ఇదేందో ఇక గుంపులు జమ అవుతున్నారా? ఏమో అంటే అంత మందిగా అంటే అంతమంది వస్తారా? పోలీసు వాళ్ళు మమ్మల్ని నోరు మొప్పిస్తారు. ఏమంటారు పోలీసు వాళ్ళు? మీరు ఊకోండి అమ్మా, ఊపుటేమైతే వాళ్ళందరికీ పోలీసులు కూడా భయపడుతురా? ఊకోమంటారు ఇక మమ్మల్ని. భయపడలేదు సార్, వాళ్ళకి పైసలు ఇస్తారు. ఈ దొడ్డి ఆమెది ఎట్లా కొట్టం. అరే ఇక ఈయన మాధవరెడ్డి, ఈయన సంగారెడ్డి తండ్రి. అసలు ఏమనుకుంటారు? ఏం సంగారెడ్డి? ఈ సంగారెడ్డి ఏంది, కత్తి ఏందో. కానీ నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఒకసారి 4 పోలీసులు, ఇక్కడ పోలీసులు కూడా వచ్చిరా? 4 రైట్, ఓకే. ఇది పరిస్థితి. రామ్మోహన్ అన్న, మీలాంటి డైనమిక్ లీడర్ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు మూర్ఖులుగా బతకడం అనేది చాలా, నేను ఏమనుకున్నా అంటే మీలాంటి ఒక ఎడ్యుకేషనిస్ట్ ఉన్న ప్రాంతం లోపల కొంచెం ఒక మొబిలైజేషన్, ఒక నాగరికత పెరిగింది అనుకున్నా. పశువుల కన్నా ఈ విధంగా ప్రవర్తించి అనాథల పేదవాళ్ళను, దళితులను ఏమనంటే చెంతకు చేరదీయాలి, సపోర్ట్గా నిలవాలి. వీళ్ళని చూసి వాళ్ళ పిల్లలు నేర్చుకోవాలి. సమాజంలో తల్లిని కొడుతూ ఉంటే, తల్లిని బెదిరిస్తే పిల్లలు ఏడ్చుకుంటూ పోతున్నా అంటే మీరు మనుషుల ఆరాధనకు, తోటి మనిషిని గౌరవించలేని, ఒక మహిళని గౌరవించలేని బతుకు మీద ఒక బతుక భూమి కావాలన్నా సిగ్గుసరం ఉండాలి మీకు. ఏం బతుకులు రామేవి?
వణికిపోతుంది ఆమె దానికి రానికే. నా కొడుకులు పోతున్న వారం రోజులు ఊళ్ళో ఉండలేరట. సిగ్గు శరం ఉండాలి. పుచ్చలపల్లి సుందరయ్య 100 ఎకరాలు దానం చేసిండు. ఎంతోమంది మహానుభావులు రెడ్లు భూములు ఉంటే పేదలను పిలిచి భూములు ఇచ్చిర్రు. ఈ విధవలు గడ్డి తిన విధవలు మంది భూముల కోసం గుంజుకొని భయపట్టిస్తారంట. సిగ్గుశరం ఉండాలి. పోలీసులు మీరు మరి డ్యూటీ చేస్తున్నారా, మరి మీరు ఏమైనా ఊడియం చేస్తున్నారా, మరి మీరు ఏం చేస్తున్నారో మీకే తెలవాలి. ఆమె ఎందుకు ఏడుస్తున్నది, ఆమె కాంప్లైంట్ ఏంది, ఆమె బాధ ఏంది, నా పిల్లల బతికింది అని చెప్పి మొత్తుకుంటా ఉన్నది. వణుకుతూ వాళ్ళు గద నా దగ్గర రానికే. చేతుల మీద కొడితే వాసి మొత్తం ఊసిపోయినాయి ఇవన్నీ. ఇమ్మీడియట్గా వీళ్ళు ఎవరెవరు పేరు చెప్పారో వాళ్ళందరి మీద సుమోటో యాక్షన్ చేసి ఈ యూజ్లెస్ ఫెలోస్ మొత్తం తీసి జైలు పడేయండి. మొత్తం ప్రతి ఒక్కరి మీద కేసు కావాలి. ఎస్సీ ఎస్సీకి అట్రాసిటీ బుక్ చేయాలి. ఇప్పుడు నేషనల్ కమిషన్, స్టేట్ కమిషన్ మొత్తం రెస్పాన్స్ అయ్యి వాళ్ళ భూమి వాళ్ళకి వదిలిపెట్టాలి. వీళ్ళ జోలి కోసం మాత్రం మీరు తాట తీస్తారు ప్రజలు అనుకున్నాం. ఏమనుకుంటారు? ఈ దేశం, ఈ రాష్ట్రం మీ అబ్బా జాగిర్ అనుకుంటారా? మీ ఇష్టం వచ్చినట్టు చేయనికి మర్యాద చెప్తా ఉన్నా. ఇమ్మీడియట్ ఇలా భూమి జోలికి రావద్దు. వీళ్ళ మీద పోలీసు వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ వీడియో విడుదలైన వెంబడి నేను ప్రతి ఒక్కరిని కలిసి రామ్మోహన్కి ఎస్పెషల్గా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అందరూ కూడా ఇమ్మీడియట్ ఇలా పిలిపించి వీళ్ళ మీద అందరూ కేసు బుక్ చేయండి. వీళ్ళ మీద ఎవరు కొట్టినాడు, ఎవడైతే కొట్టినో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బుక్ కావాలి. ఇమ్మీడియట్గా వీళ్ళు జైలుకి వెళ్ళాలి. తమాషాలు చేస్తూ ఉన్నారు, పేదలను భయపట్టిస్తారు. బతికేటప్పుడు ఒక అర్థమైన బతుకు బతకాలి. కుక్కలాగా అతలు కుక్కలు పోయి ఆలనీళ్ళ పీక తిని బతుకు కాదు అది. ఇలాంటి వాళ్ళనా సిగ్గుండాలి. మళ్ళీ మీదంగా తెల్ల బట్టలు పీకనికే, కార్లు, బంగ్లాలు, ఉంగరాలు, తినేదేమో పెండ. నేను చెప్తా ఉన్నా ఇమ్మీడియట్గా దీని సొల్యూషన్ రావాలి. లేకపోతే నేను కొంచెం చెప్తా ఉన్నా. మీరందరూ కూడా ఏవిఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఈ వీడియో యూజ్లెస్ ఫెలోస్కి అందరికీ పోయేటట్టు పెట్టండి. ఏంది మీ డిమాండ్, ఏం చేస్తారు, మీ పిల్లలు ఏం చేస్తారు, ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? సాధన ఏమో తాను దాపెట్టుకున్నావు. ఇక ఓ కోడి పిల్లలు దాపెట్టుకున్నావు పిల్లలు భయపడిపోతాం. నరికేస్తాం రాని ఎట్లా వస్తారు, నరుకుతాం అంటున్నారు సిద్ధం. ఇప్పుడు సంగారెడ్డి దోలే మనుషులు అంతా కలిసి వాళ్ళ పైసలు, మీ ఊళ్ళో కూడా ఎవరు పైసలు ఇస్తారు మిమ్మల్ని చంపమని చంపుతారు. వీటికి 4-5 మందిని చంపారు. ఇప్పుడు ఎందుకు చంపరు? చంపుతారు. సంపకాలు కూడా చాలా ఉన్నాయంటే మామిడిపల్లి సంపకాలు వీడికి 5 మందిని చంపారు. రెడ్డిలు ఎంటకుంటారు, మా వీళ్ళతో చేపిస్తారు. కాదు బయటికే రాదు ఇది వరకు కూడా. మీ మరిది కూడా చనిపోయాడు. ఇప్పుడు ఫోటోలతో 2002లో ఈయన బట్టలు కూడా ఊసిపోయిన చెట్టు ఉండే కాదు, ఎక్కడ పోయాది ఫోటోలు అవి పెట్టలే. నాకు మొత్తం బట్టలు చింపేసి రక్తం అయిపోయింది శరీరం. అలా వీళ్ళకి పెట్టడానికి రాక పెట్టలే. నేను మళ్ళీ చేస్తే వీడియోలు అవన్నీ అలా డీటెయిల్ తీసుకొని వాళ్ళు ఎట్లెట్లా చేసి మీరు చేసిన అవకాశము అన్ని వీడియోలు అనేది తానా. మేము చేయలేదు అనుకో కాదు, మీ ప్రూఫ్తో సహా ఎవ్రీథింగ్ మా తాను ఉంటుంది. ఏం పేరు సంగారెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు పోతావు ఫస్ట్. ఏమో భూమికి ఆశపడి ఇక్కడ నాలుకలు జరుగుతున్నావు కానీ ఆయన అక్కడ ఉంటాడు, ఇలా తోలిస్తాడు. అదే పక్కకుంటే నాదేమో తెలివితేటలు ఇవన్నీ తెలివితేటలు. పిల్లలు దాపెట్టుకొని వచ్చింది ఆమె. ఇప్పుడు నా పిల్లలు చదువుకుంటారు, అందరు కాలేజ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి పెట్టి ఏం కంప్లైంట్ నా మీద కూడా ఇచ్చిర్రు. ఇక నా చేనులోకి వచ్చి నన్ను ఫోటో తీసుకుపోతారు, కంప్లైంట్ ఇస్తారు. మా చేనులోకి వచ్చి మమ్మల్ని మేము నిలబడితే మా చేనులో మేము పోయి మమ్మల్ని మీకు ఎవరు దిక్కులేడు, ఆట ఆడుకుంటారు వాళ్ళు. ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకుంటారు సార్. మరి నువ్వు వాళ్ళ భూమిని గుంజుకోపోయిన ఇట్లా ఈయన గుంజుకుంటాడు మీ భూమి. ఈయన మీ భూమి ఆక్రమిస్తాడు. నాకు ఎంత సపోర్ట్ ఎవరు లేదు సార్. నేను ఉంటే ఒకరినే ఉంటాను, ఇద్దరమే ఉంటాను. ఏమైనా కొట్టేస్తే అవి కుట్టరు మరి. ఉన్నాను ఇదే మన గౌరవం, లేడీస్ కి ఇచ్చే గౌరవం, మన బతికి. దాన్ని దెబ్బ తెంగితే ఏమంతా అనుకో, ఆడు ఏం చేస్తాడు, ఆడు ఎట్లా చెప్తే ఆడనే తాను దెబ్బ తెంగితే అయిపోతుంది. పిల్లలు వచ్చిన చూస్తామంటారు. ఇది అర్థమైంది కదా ప్రజలకు. ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇది అర్థమవుతుంది, ఈ సంగతి ఏందో తేలుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.